హాయ్ అండి. రాజ్మా కర్రీ చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను. నేను మార్నింగ్ రాజ్మా నానబెట్టుకున్నాను ఈవినింగ్ చేయడానికి. రాజ్మా అయితే చాలా బాగా నానాయి. ఇప్పుడు రాజ్మాలోకి ఒక చిన్న ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కొంచెం కల్యమాకు రెబ్బలు, టమాటా అనేది రాజ్మా కర్రీలోకి ఎక్కువ పడుతుంది. అలా అయితేనే బాగుంటుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కల్యమాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కుక్కర్ లేని వారు రాజ్మాను ముందుగా ఉడకపెట్టుకొని ఇప్పుడు చూపించిన విధంగా వండుకున్న సరిపోతుంది. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు బాగా వేగిన తర్వాత మనం నానబెట్టిన రాజ్మాను కూడా వేసుకోవాలి. రాజ్మా కర్రీ హై ప్రోటీన్ డిష్. డైట్ చేసే వారికి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వేసాక మనం కలుపుకోవాలి. రాజ్మా అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. ఈ కర్రీలో టమాటాలు ఎక్కువ పడతాయండి. టమాటాలు ఎక్కువ ఉంటేనే కర్రీ చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కారం వేసుకొని కలుపుకొని ఉప్పు వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా మగ్గించిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే మనకు రాజ్మా కర్రీ రెడీ అవుతుంది. ఇది మటన్ కూరలాగా మనకు టైం పడుతుంది. 5 విజిల్స్ అయితేనే ఉడుకుతుంది. ఎంత నానబెట్టినా కూడా ఉడకడానికి టైం పడుతుంది. మనకైతే కొంచెం వాటర్లా ఉన్నాయి. నేను స్టవ్ మీద మళ్ళీ పెట్టాను. ఇలా కలుపుతూ ఉంటే మనకు టమాటా అనేది స్మాష్ లాగా అయిపోతుంది. కర్రీ అనేది చిక్కగా వస్తుంది. ఇప్పుడు మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవచ్చు. చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. మేము ఎక్కువ శాతం చపాతీ, పూరీలోనే తింటాము. అన్నంలో అయితే ఎప్పుడు తినలేదు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే మనకు రాజ్మా టమాటా కర్రీ రెడీ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ కర్రీలో కట్ చేసిన ఉల్లిపాయలు, లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. ఉత్తగా కూడా తినొచ్చు.